రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2014కు ముందు ఉన్నటువంటి ధరలకి ఈ రోజు ఉన్నటువంటి ధరలు చాలా వ్యత్యాసం ఉంది. మరి ఈ వ్యత్యాసానికి సంబంధించి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి, ఈ ధరల మీద మరి కంట్రోల్ తీసుకొని రావాలని చెప్పి ఈ నెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా ఆందోళన పిలిపివ్వడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అందులో భాగంగానే ఇక్కడ ఈ ఆందోళన నిర్వహించడం జరుగుతోంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఈ దేశం వెలుగుతోంది అని చెప్పాడు. దేశం వెలగలేదు, కాలిపోతుంది, బూడిదవుతా ఉంది. ప్రజలు సామాన్యుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. వాళ్ళ జీవనం కొనసాగించడానికి ఏమాత్రం మార్గం లేనటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ ధరలను తగ్గించేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టేటువంటి ఆందోళనకి మరి మీరందరూ కూడా బాధ్యత వహించాల్సిందని చెప్పి హెచ్చరిస్తాను. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే పేద ప్రజలు వాడేటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తూ ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలన్నీ తగ్గిస్తూ సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధను కేంద్రం పంచుతానని చెప్పి 3వసారి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఆయన తగ్గిస్తామన్న ధరలు తగ్గించలేదు సరికదా. డీజిల్, పెట్రోల్, వంట గ్యాసు, పప్పులు, ఉప్పులు, ఉల్లిపాయలు, వంట నూనె ధరలు భారీగా పెంచారు. ఈ పెంచిన ధరలకు వ్యతిరేకంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ ప్రజా ఆందోళనలో ప్రజల భాగస్వాములయ్యి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్.